దేశ ప్రజలంతా కూడా శ్రీరామనవమి పర్వదినాన్ని అత్యంత అపారమైన భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నారు. జై శ్రీరామ్ అంటే ఆ నినాదంలోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. సో రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని చాలామంది తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ కొంతమంది అసలు రాముడు లేడు అనే మూర్ఖులు కూడా మనం చూస్తూ ఉంటాం, అటువంటి మూర్ఖులను కూడా. సో రాముడు చారిత్రక పురుషుడా, పురాణ పురుషుడా, అసలు రామాయణం ఎప్పుడు జరిగింది, రాముడు గొప్ప సీత గొప్ప, అసలు దేశంలో మన భారతదేశం డిఎన్ఏలో రాముడు ఉన్నాడా, ఇవన్నీ కూడా మాట్లాడదాం. చారిత్రక నిపుణులు ఎంజి రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజి రావు గారు. ముందుగా రాముణ్ణి దేవుడిగా చూడాలా లేకపోతే ఒక మనిషిగా చూడాలా అంటే ఏం చెప్తారు? రామాయణం, జై శ్రీరామ్. ఈరోజు సీతారాముల కళ్యాణం. సీతారాముని కళ్యాణం అంటేనే జగత్ కళ్యాణం. జగత్ కళ్యాణం అంటేనే ఇండియాకి ఒక పులకింత. అందరూ ఇండియాకి పులకింత అనుకుంటారు. ఇండియా కాదు, ప్రపంచానికే ఒక పులకింత అనమాట. ప్రతి సంవత్సరం అసలు రామ కళ్యాణం ఎందుకు జరుపుకోవాలి, అసలు రాముడు దేవుడా కాదా అనేది ఒకటండి. ఈ రాముడు దేవుడా అంటే రాముడు చారిత్రక పురుషుడా పురాణ పురుషుడా అనేది ఒక పెద్ద డిస్కషన్ ఇండియాలో సాగుతూ ఉంటుందన్నమాట. కానీ మన హిస్టరీ ఏం చెప్తుంది, మనం ఎలా పరిగణిస్తామంటే రాముడిని పురాణ పురుషుడిగా చూస్తాం. పురాణ పురుషుడిగా చూడడం తప్పులేదు, కానీ చారిత్రక పురుషుడిగా చూడకపోవడం తప్పు. ఇది బ్రిటిష్ పరిపాలనలోనే దీనికి వాళ్ళు ఒక కుట్రపూరితం అనమాట. బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే మన చరిత్ర మీద మనకే ఒక డౌట్ క్రియేట్ చేస్తారు. మన యొక్క వేదాల మీద మనకే డౌట్ క్రియేట్ చేస్తారు. ఇవి నిజంగా జరిగాయా లేదా, అసలు రాముడు ఇండియాలో పుట్టాడా లేడా, సీత నిజంగా పుట్టిందా, వాళ్ళు ఎక్కడ నడయాడారు, అసలు వాళ్ళు పుట్టలేదు, ఒక బుక్కులో ఫిక్షన్ కాల్పనికంగా తయారు చేసిన పాత్రలు అని వాడు చెప్తారు బ్రిటిష్ వాళ్ళు. అది నిజంగా శ్రీరామచంద్రుడు భక్తులు కూడా అదే నమ్ముతారు, అరే నిజంగా వీళ్ళు పుట్టుండ్రని. కానీ అదే టైంలో వేరే మతస్థులు పుట్టారంటే మనం నమ్మేస్తాం. క్రీస్తుని చూపిస్తూ ఉంటారు 2000 years బిఫోర్ ఆయన పుట్టారు అని చెప్పి కదా. అవునండి, జీసస్ క్రీస్తు శక 1వ సంవత్సరంలో ఆయన బెత్లెహేంలో జన్మించారు అంటే అందరూ 100కి 100% నమ్ముతారు. కానీ ఆయన్ని చారిత్రక పురుషుడిగా అంటే కృష్ణుడు, రాముడు, శివుడు, విష్ణువు వీళ్ళందరూ పురాణ పురుషుడుగా వాళ్ళు చిత్రీకరించారు. అవునండి, అయోధ్యలో రాముడు పుట్టాడు అంటే మనం నమ్మం. అసలు అయోధ్య రాముడు అని ఉంది, ఓకే, రామసేతు అని ఉంటుంది. చూడండి ఈ మ్యాప్లో మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి, రామసేతు ఇవన్నీ. ఈ రాముడు అసలు నిజంగా పుట్టకుండా భారతదేశంలో ఇవన్నీ ఎలా ఉంటాయి? ఇప్పుడు భద్రాచలం వెళ్ళండి, భద్రాచలం దగ్గర వరరామచంద్రాపురం అని, పర్ణశాలని ఇవన్నీ ఉంటాయి. పంచవటి, నాసిక్ దగ్గరికి వెళ్తే పంచవటి అంటాం, అక్కడే చిత్రకూట్ ఉంటుంది. అయోధ్య, సరయూ నది. రామాయణంలో భౌగోళికంగా, చారిత్రకంగా, టైం ప్రకారం కూడా భౌగోళికంగా ఏవైతే వివరించారో అవి భారతదేశంలో ఉంటాయి. కాబట్టి కాల్పనికత అది ఉండదు కదా. కాబట్టి రాముడు నడయాడాడు అనడానికి ఇవే మన భౌగోళికంగా ఆధారాలు ఉంటాయండి. రెండో విషయం అంటే రాముడు ఒక కాల్పనిక కాదైతే, కాల్పనిక అంటే ఒక ఫిక్షన్ అయితే, ఒక వాల్మీకి పాత్రని ఏదో ఆదర్శాల కోసం చిత్రీకరించి ఉంటే మన భారతదేశం రామనామంలో ఇలా తరితోగదు. ఏ విధంగా అంటే భారతదేశం రామాయణంలో ఉందా, రామాయణం భారతదేశంలో ఉందంటే మనకి ఆశ్చర్యకరం వేస్తుందండి. ఎందుకంటే ప్రతి కుటుంబంలో సీతారాములు ఉంటారు, ప్రతి భారత సమాజంలో సీతారాములు ఉంటారు, భారత చరిత్రలో సీతారాములు ఉంటుంది. ఇదే పెద్ద తార్కాణం. రాముడు చారిత్రక పురుషుడు, పురాణ పురుషుడు అయ్యాడు. ఎందుకంటే మనం దేవుడు చేసుకుంటాం, పురాణ పురుషుడే. ఇప్పుడు జీసస్ పురాణ పురుషుడు అయిపోయాడు, ఎందుకంటే బైబిల్లో ఉంటారు. కానీ చారిత్రక పురుషుడు కూడా. మనం చారిత్రక పురుషుడు అనే దాని మీద ఎటువంటి డౌటు ఉండకూడదు. ఓకే, అంటే రాముడు నిజంగా ఉన్నాడు అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మనం మాట్లాడదాం. అంటే బ్రిటిష్ కాలంలో ఎందుకు ఒక పురాణ పురుషుడుగానే రాముడిని చిత్రీకరించారు, దాని వెనక ఉన్న కుట్ర ఏంటి, బ్రిటిష్ కాలంలో జరిగిన కుట్ర ఏంటి అంటే ఏం చెప్తారు? ఏమి లేదండి, భారతదేశానికి బ్రిటిష్ వాడు వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక రకమైన ఆశ్చర్యం అంట, ఈ సంస్కృతి ఏంటి, ఈ చరిత్ర ఏంటి, మన బ్రిటిష్ ఏంటి అని. వాడికి 1921లో 1923లో అక్కడ తక్షశిల దగ్గర భారతదేశ సింధు నాగరికత అవశేషాలు బయట పడగానే బ్రిటిష్ వాళ్ళకి కళ్ళు బయర్లు గమ్మిపోతాయి. అరే ఈ సంస్కృతి అంటే ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో
మొత్తం నూలు వస్త్రాలు కప్పుకునే సమయంలో 5,000 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఆకులు కప్పుకున్నారు అక్కడ. ఆకులు అలమలతో ఉండేవారనమాట. ఇంతటి సంస్కృతి, ఇంత ఘనమైన సంస్కృతిని తొక్కితేనే మనం భారతదేశాన్ని పరిపాలిస్తాం రాజకీయాలన్నమాట. అందుకని వాడు ఏం చేస్తాడు, మన భాష అన్నా, మన పురాణాలన్నా, మన వేదాలన్నా మన వాటిని డౌట్ తెప్పిస్తాడనమాట. ఇవన్నీ జరగలేదు, ఇవన్నీ పురాణాలు, కాల్పనిక కాదంటే మనం వెంటనే ఏం చేస్తాం, మనకే డౌట్ ఉందన్నమాట. ఒక శత్రువుని ఓడించాలంటే శత్రువుకి తన మీద తానే డౌట్ తెప్పించడం అనమాట. ఇది ఒక రాజనీతి. ఆ విధంగా మన మీద మనకి డౌట్ తెప్పించి మన ఎన్ని పురాణాలు అయితే వాడంతా చరిత్ర అయిపోయాడు అనమాట. ఓకే, అంటే చాలామంది క్రిస్టియన్స్ నమ్ముతారు, బ్రిటిష్ వాళ్ళు చెప్తారు, అది వాస్తవం కూడా అయి ఉండవచ్చు. క్రైస్ట్ పుట్టింది 1వ సంవత్సరం, రైట్? బీసీ అంటారు, బిఫోర్ క్రైస్ట్. ఇప్పుడు క్రీస్తు శకం, ఆఫ్టర్ క్రైస్ట్, రైట్? రైట్. అలా అని చూసుకుంటే మరి రాముడు ఎప్పుడు పుట్టాడు? రాముడు మన చారిత్రకంగా మనకి ఏం కనపడుతుంది అంటేనండి, రాముడు అకార్డింగ్ టు సమ్ తత్వవేత్తలు ఉంటారు, మజుందార్ అని చాలా ఉంటాయి అన్నమాట. ఈ తత్వవేత్తల ప్రకారం భారతదేశ చరిత్రను ఒకసారి గమనించిన మనకి 5014లో రాముడు పుట్టినట్టు తెలుస్తుంది. పునర్వసు నక్షత్రంలో చైత్రమాసంలో 5000 BC, అంటే 5014 BCలో పుట్టాడు. అంటే ఇప్పటికి 7000 సంవత్సరాల క్రితం రాముడు జన్మించినట్టు. ఇంకొక చారిత్రకంగా హేతుబద్ధంగా చెప్పాలంటే 1400 సంవత్సరం, అంటే 1400 BC ఇండస్ వ్యాలీ సివిలైజేషను లాస్ట్ ఉచ్చస్థితికి వచ్చినప్పుడు రాముడు ఉదయించాడంటారు. అది మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే సుమారు 3-4 వేల సంవత్సరాల క్రితం రాముడు పుట్టడం జరిగింది. ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. రాముడు పుట్టిన తర్వాత రాముడు జీవిత విధానాన్ని పరిశీలిస్తే 14వ సంవత్సరంలో ఆయనకి మ్యారేజ్ జరుగుతుంది. అంటే 14 ఇయర్స్, ఒకే ఒక్క సంవత్సరంలో ఆయన ఓవర్ నైట్ హీరో అయిపోతాడు ఇండియాలో విశ్వామిత్రుడి వల్ల. ఓవర్ నైట్ హీరో 14 ఇయర్స్లో ఆయనకి మ్యారేజ్ జరుగుతుంది. 25 సంవత్సరాల వయసులో ఆయన వనవాసానికి వెళ్ళడం జరుగుతుంది, పట్టాభిషేకం జరగకుండా. 25 నుంచి 39, 14 సంవత్సరాల లాస్ట్ ఇయర్లో 39 సంవత్సరాల వయసులో ఆయన రావణుడిని సంహరించడం, లంకలో సంహరించడం జరుగుతుంది. మళ్ళీ వచ్చిన తర్వాత 3-4 ఇయర్స్కి సీత కూడా మళ్ళీ వనవాసానికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా రాముడు సుమారు 70-80 సంవత్సరాల వయసు వరకు జీవించాడు. 70 సంవత్సరాలు అంటే 60-70 సంవత్సరాలు అయోధ్య నుండి రామరాజ్యాన్ని పరిపాలించినట్టు మన చారిత్రకంగా తెలుస్తుంది. ఒక 5000-7000 అంటే కరెక్ట్గా మనం చెప్పలేం. 14 BC అంటే సుమారు 3000 సంవత్సరాల క్రితం లేదా 7000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు అని చెప్పవచ్చు. కంపల్సరీ ఆయన పుట్టాడు. అంటే రాముడు వనవాసం స్టార్ట్ చేసిన తర్వాత, సీతాదేవితో కలిసి లక్ష్మణుడితో కలిసి వనవాసం స్టార్ట్ చేసిన తర్వాత అయోధ్యలో స్టార్ట్ చేశారు. అయోధ్య నుంచి ఆయన ప్రయాణం శ్రీలంక వరకు, అంటే సీతను వెతుకుతూ ఆయన వెళ్ళిన దగ్గరకు వరకు జరిగింది. అంటే ఈ ప్రయాణం అంతా కూడా ఒక 14 ఇయర్స్ పాటు జరిగింది, అంతే కదా? 14 ఇయర్స్ పాటు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అయోధ్య నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళారు? కొన్ని మ్యాప్స్లో నేను చూశాను భద్రాచలం ఇంక్లూడ్ చేయలేదు, కొన్ని మ్యాప్స్లో ఇంక్లూడ్ చేశారు. మరి భద్రాచలంలో, మన భద్రాచలంలో పర్ణశాల ఉంది, అక్కడ ఎటపాక అనే ఒక ఏరియా ఉంది, సీతమ్మ వారు స్నానం ఆ ఏరియాలో. అంటే ఇంకా కూడా చీర గుర్తుల్ని చూపిస్తూ ఉంటారు చాలామంది. నేను కూడా చూశాను అక్కడికి వెళ్ళిన తర్వాత. మీరు మొట్టమొదట అడిగిన క్వశ్చన్ కూడా ఇక్కడ వస్తుంది, అది చారిత్రక పురుషుడా పురాణ పురుషుడా? అసలు రామ సీతలు ఈ భూమి మీద పుట్టారా భారతదేశంలో, వాళ్ళు ఇక్కడ ఇలా నడిచారా అనేది మన మీద మనకే డౌట్ వస్తుంది, అరే రాములు అని. కానీ ఒకటి చెప్తున్నా, రాముడు ఇదిగోండి అయోధ్యలో పుట్టిన తర్వాత ఈ అయోధ్య నుంచి కొంచెం దూరంలో నార్త్ బీహార్ నేపాల్ బోర్డర్లో మనకి మిథిలా నగరం ఉంటుంది. ఈ మిథిలా నగరంలో సీత పుట్టడం జరిగింది. వీళ్ళు 14 అంటే 14 సంవత్సరాల వయసులో పెళ్ళి అయిన తర్వాత వీళ్ళు వనవాసానికి బయలుదేరుతారు కదండి, మీకు తెలుసు. ఆయన భరతుడు పట్టాభిషేకం, కైకేయి, ఇవన్నీ. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత చిత్రకూట వస్తారు వాళ్ళు. వెంటనే గంగానదిని అలహాబాద్, ఈ చిత్రకూట వచ్చే ముందు అలహాబాద్లో వాళ్ళు ఉంటారు. భరద్వాజ ఆశ్రమాన్ని వాళ్ళు విజిట్ చేస్తారు. ఇప్పుడు త్రివేణి సంగమం మన పుష్కరాలు జరిగిన చోట అక్కడ భరద్వాజ ఆశ్రమం, ఇప్పటికీ మీరు వెళ్ళిన త్రివేణి సంగమం పక్కనే భరద్వాజ ఆశ్రమం ఉంటుంది. నెహ్రూ ఇల్లు కూడా అక్కడే ఉంటుంది దీని ఆపోజిట్లో. ఇక్కడ ఈ భరద్వాజ ఆశ్రమం తర్వాత చిత్రకూట వస్తారు. భరద్వాజ అంటే ఎవరో కాదు, వాల్మీకి వశిష్ఠుని శిష్యుడు. ఈయన చిత్రకూట వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటే మళ్ళీ భరతుడు వచ్చి వెనక్కి రమ్మంటే అరే ఇక్కడ ఉంటే దగ్గరలో ఉంటే వీళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారని చిత్రకూట నుంచి ఏం చేస్తారు, మళ్ళీ ఋషులు సజెషన్ తీసుకుని ఇదిగోండి దండక. ఇప్పుడు మనం ప్రజెంట్ దండక అంటాం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మన ఖమ్మం జిల్లా కూడా
ఖమ్మం కూడా ఇప్పుడు తెలంగాణలో ఈ ఖమ్మం జిల్లా కూడా దండకారణ్యంలో పార్టే. ఇప్పటికీ చెప్పాలంటే దండకా దళం అని ఒకటి ఉంటుంది నక్సలైట్స్కి, అప్పటి నుంచి ఇప్పటికి దండకే. ఇదిగోండి ఇదంతా ఇలా వచ్చి ఇదిగోండి ఖమ్మం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి ఖమ్మం జిల్లా వస్తారనమాట. ఇప్పుడు భద్రాచలం రాముడు రావడం జరిగింది, సీతారాములు కొంతకాలమైనా అక్కడ ఉండడం కూడా జరిగింది అక్కడ. ఎందుకంటే గోదావరి తీరం అనమాట, చాలా మంచి ప్రకృతి సౌందర్యంగా ప్రిస్టైన్ ప్యూరిటీ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి రాక్షసులకి సంవాదం జరుగుతుంది. అక్కడ నుంచి రాముడు మనకేంటంటే రామాయణంలో మనకి ఏదో వాళ్ళు వనవాసం వెళ్ళినట్టు ఉంటుంది, కానీ రామాయణ సూక్ష్మాలను మనం పరిశీలిస్తే రాముడు ఒక కారణం చేత వనవాసానికి పంపబడ్డాడు. కైకేయి ఒక కారణం, వశిష్ఠుడు ఒక కారణంతో. ఎందుకంటే రాముని అవతారం పరమ లక్ష్యం రాక్షసులు లేకుండా చేయడం, రెండు సంస్కృతిని పునరుద్ధరించడం. ఇది రాముడు సీత అనేది భూమి మీదకి రావడానికి కారణం. వాళ్ళు ఈ వనవాసం రావడంతోనే సిద్ధిస్తుంది. చూడండి ఇక్కడ నుంచి సంహరిస్తాడనమాట. సంహరించి పంచవటి దగ్గరికి 10వ సంవత్సరంలో ఇక్కడికి వస్తారు. అంటే 8 ఎక్కువ కాలం ఇక్కడ నివసిస్తారు. ఈ చిత్రకూట దగ్గర ఒక జస్ట్ కొన్ని నెలలే, తర్వాత ఇలా నడుస్తూనే ఉంటారు, ఎప్పుడు ఒక చోట స్టేషన్ అవ్వరు. కానీ ఇలాగంటే కుదరదు, సీత ఉంది, స్త్రీ ఉంది, ఒకే చోట ఉందామని ఇలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఆగుతారు. పంచవటి ఇప్పుడు నాసిక్ ప్రాంతం, త్రయంబకేశ్వరం పుట్టింది, ఇక్కడ జలపాతాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కువ కాలం నివసిస్తారు. ఇక్కడ నివసించినప్పుడే శూర్పణకి ఇష్యూ జరుగుతుంది, ముక్కు చెవులు కోయడం, మళ్ళీ కరదోషులను అటాక్ చేయడం, ఈ కరదోషులను చంపేయడం. 14,000 రాక్షసులను ఇక్కడ రాముడు చంపుతాడు. ఈ రాముడు చంపిన తర్వాత ఇప్పుడు శూర్పణకి వెళ్ళి లంక నుండి తీసుకొస్తుంది మారీచుడు, ఈ గోల్డెన్ డీరు, జింక ఇవన్నీ. అప్పుడు సీత అపహరణం ఇక్కడ నుంచి జరిగిద్ది అనమాట. అప్పుడు రాముడు ఇక్కడ నుంచి మొదలయ్యి రామ లక్ష్మణులు ఇదిగోండి హంపి, కిష్కింద, అతను బళ్ళారి ప్రాంతంకి వస్తాడనమాట, తుంగభద్ర నది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి కిష్కిందను తీసుకుని ఇదిగోండి ఇలా వెళ్ళి రామేశ్వరం లంక దాడతారు, రామసేతు నిర్మించి. ఇది రామేశ్వరం. సీతాపహరణ జరిగిన ప్లేస్ ఇది నాసిక్లో. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్ పంచవటి రావణుడు సీతాదేవిని ఇక్కడ డైరెక్ట్గా తీసుకొస్తారు. దేనిలో? విమానం, పూల విమానం, పుష్పక విమానంలో. రైట్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత సమయం పట్టి ఉండవచ్చు? కొన్ని రోజులు పట్టి ఉండవచ్చు, నెలల సమయం పట్టింది. ఎందుకంటే సీతాపహరణం జరిగిన తర్వాత సీత 10 నెలల పాటు క్యాప్టివ్లో ఉంటుంది. 10 నెలల పాటు అంటే అపహరణ జరిగిన తర్వాత 10 నెలలకి యుద్ధం మొదలైంది. 10 నెలలకి యుద్ధం మొదలైంది. అంటే ఈ రామసేతు అంటే 7 నెలలు ఇక్కడికి నడుస్తాడు, 3 నెలల పాటు యుద్ధం జరిగింది. 10 నెలల పాటు. రామసేతు నిర్మాణానికి పట్టిన సమయం ఎంత? రామసేతు నిర్మాణానికి వాళ్ళు సుమారు 3 నెలల యుద్ధం. అంటే కొన్ని ఒక నెలలోనే నిర్మించేశారు, నెలల్లో నిర్మించేస్తారు విత్ ద సపోర్ట్ ఆఫ్ వానర సైన్యం. రైట్, వానర సైన్యం అంటే టెక్నికల్లీ చెప్పాలంటే అక్కడ నల నీలులని ఒక ఇంజనీర్స్, అప్పుడు నలుడు నీలుడు అని ఇంజనీర్స్ వాళ్ళు నిర్మిస్తారు. అది హేతుబద్ధంగా కూడా సైంటిఫిక్గా కూడా దెర్ ఇస్ అ ఫ్లోటింగ్ రాక్స్ ఉంటాయి, ఆ ఫ్లోటింగ్ రాక్స్తో దీన్ని నిర్మిస్తారు. రైట్. అసలు రామాయణం జరగలేదు, రాముడు లేడు, సీత లేదు, ఎవరు లేరు, ఇదంతా ఒక కల్పితమైన కథ అని చెప్పే వాళ్ళకి నిజంగా ఒక సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటంటే ఈ రామ్ సేతు. నెక్స్ట్ రామ్ సేతు. ఈ రామ్ సేతుని ఇది రామ్ సేతు నిర్మాణం ఉంది అని చెప్పి నాసా కూడా అఫీషియల్గా డిక్లేర్ చేసినట్టుగా నేను సోషల్ మీడియాలో చూశాను. అఫీషియల్గా డిక్లేర్డ్ అది? ఎస్ అండి. ఆ నాసా కూడా ఏంటంటే ఈ పిక్చర్ చూస్తే ఇదిగోండి శాటిలైట్ మ్యాప్ వస్తుందన్నమాట, ఇది నిర్మాణం. ఎందుకంటే రామాయణం జరిగిన వేల సంవత్సరాల నుండి సముద్ర మట్టం పెరగడం తగ్గడం జరుగుతుందన్నమాట. ఒకప్పుడు శ్రీలంకకి ఇక్కడికి ఈ ల్యాండ్ బ్రిడ్జ్ ఉండేది, ఈ ల్యాండ్ బ్రిడ్జ్ ఉండేది. ఇది చాలా రోజులు ఓపెన్ ఉంది, రాముడు వెళ్ళిన తర్వాత కూడా ఇది చాలా రోజులు ఓపెన్ ఉంది. కానీ సముద్ర మట్టం, నీటి మట్టం పెరుగుతుంది ఒక గ్లేషియల్ పీరియడ్ తర్వాత, ఇది మునిగిపోయింది. కానీ ఇదిగోండి చూస్తే ఈ శాటిలైట్ పిక్చర్లో మీరు చూస్తే ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇది లోతు తక్కువ ప్రాంతం అనమాట. ఇది లోతు ఎక్కువ, ఇది లోతు తక్కువ ప్రాంతం. ఇది ఉంది కానీ కొన్ని సైక్లోన్స్ వీటి వల్ల ఇది కొట్టుకుపోయింది చాలా వరకే. అక్కడక్కడ ఇదిగోండి ఈ నిర్మాణం శిథిలాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. రామ సేతు అనేది మానవుడు నిర్మించినదే. సరిగ్గా 7,000 సంవత్సరాల క్రితం ఈ రామ సేతు నిర్మాణం జరిగింది. అప్పుడు ఈ టెక్నాలజీ లేదు, పిల్లర్స్ నిర్మించడం, దాని మీద బ్రిడ్జ్ కట్టడం అలాంటి టెక్నాలజీ లేదు. కాబట్టి ఓన్లీ ఏంటవి ఫ్లోటింగ్ రాక్స్, నీటిపై తేలియాడే రాక్స్ ని వాళ్ళు తయారు చేశారు. అసలు ఒక రాడును, ఒక రాయిని, ఒక గులకరాడిని కానీ నీటిలో వేస్తే వెంటనే అది మునిగిపోతుంది, ఎందుకంటే సాంద్రత వల్ల. రైట్. కానీ
నీటి కంటే తక్కువ సాంద్రత ఉన్న రాయి అది, రైట్? నీటి సాంద్రత ఒకటి అనుకుంటే నీటి సాంద్రత కంటే తక్కువ ఒకటి తయారు చేశారు కాబట్టి ఈ నీటిపై అది నలుడు నీలుడు. అంటే అవి తయారు చేయబడ్డవా లేకపోతే ఆ ప్రాంతంలో దొరుకుతాయి అవి? ఈ ప్రాంతంలో అవి తయారు చేయడం కూడా ఈ ప్రాంతంలో దొరకవు అవి. ఏ ప్రాంతంలో ఈ ప్రాంతంలో వాడు నలుడు నీలుడనే ఒక సైంటిస్ట్ దాన్ని తయారు చేశారు, ఫ్లోటింగ్ రాక్స్ అని సాంద్రత తక్కువ. డిస్టెన్స్ ఎంత చెప్పగలరా? శ్రీలంక డిస్టెన్స్ 32 కిలోమీటర్స్ అండి. 32 కిలోమీటర్స్. ఇప్పుడు శ్రీలంక మనకి రామేశ్వరం నుంచి మనకి అక్కడ దీనికి 32 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, 32 కిలోమీటర్స్ పొడవున ఈ రాళ్ళు పేరు తలయమన్నార్. మనకి రామేశ్వరం ధనుష్కోడి నుండి అక్కడ శ్రీలంకలోని తలయమన్నార్ అని ఉంటుందండి. ఈ డిస్టెన్స్ 32 కిలోమీటర్స్. రైట్. రామాయణం చాలా మందికి తెలుసు, చాలా మంది పెద్దలు చెబుతూ ఉంటారు. నా చిన్నతనంలో అయితే మా తాతగారు మాకు రామాయణం, భాగవతం, భారతం ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు చాలామందికి తెలియదు, ఎందుకంటే ఇప్పుడు చదువుతున్న పిల్లలందరూ ఈ రీల్స్ చూడడం లేకపోతే గేమ్స్ ఆడుకోవడం ఈ వీటికి మాత్రమే పరిమితం. చాలా ఇన్ఫర్మేటిక్ అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మీరు. అండ్ ఇక్కడ చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. అసలు రాముడు గొప్ప, సీత గొప్ప, రాముడు గొప్ప, రావణుడు గొప్ప అని చెప్పి. ఫస్ట్ రాముడు గొప్ప, సీత గొప్ప అంటే ఏం చెప్తారు మీరు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. రాముడు గొప్ప, సీత గొప్ప, రాముడు మాటల్లోనే మనం విందాం. ఈ విషయాన్ని మనం రాముడు మాటల్లోనే విందాం. అసలు సీత గొప్ప, రాముడు గొప్ప. ఒక సందర్భం ఉంటుంది అనమాట రామాయణంలో. అదేంటంటే సీత వనవాసానికి మళ్ళా అనుమానం ఇవంతా మీకు తెలుసు వెళ్ళిపోతుంది. లవకుశులను అక్కడ కనడం జరుగుతుంది. కానీ ఇక్కడ రాముడు ఎంతో బాధలో ఉంటాడనమాట. ఈ బాధలో ఉన్నప్పుడు ప్రజల కోసం సీతనే త్యాగం చేయడం జరిగింది. ఈ ప్రజల కోసం ఒక అశ్వమేధ యజ్ఞాన్ని ఆయన మొదలు పెడతాడు. ఈ అశ్వమేధ యజ్ఞం చెయ్యాలి అంటే భార్య తప్పక పూజలో కూర్చోవాలి అశ్వమేధ యజ్ఞంలో. ఇప్పుడు భార్య లేదు కాబట్టి ప్రజలు, ఈవెన్ వశిష్ఠుడు, ఇంకా మేధావులు అందరూ అడుగుతారన్నమాట. తల్లులు అందరూ అడుగుతారు ఇంకో పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే సీత లేదు కాబట్టి భార్య స్థానంలో సీతను ఇంకొకరిని తెచ్చుకోవాలి. ఇప్పుడు రాముడు తప్పకుండా చేస్తారనుకుంటాడు. అందరూ అనుకుంటారన్నమాట. వశిష్ఠుడు కూడా చేసుకోవాలంటారు, అందరూ చేసుకుంటాడు. మీ తండ్రి కూడా 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా, సెకండ్ మ్యారేజ్ చేసుకోమంటారు. ఇప్పుడు ఒకటే మాట సీత భార్య, సీత చెల్లెళ్ళు కూడా శృతకీర్తి, ఊర్మిళలు కూడా భయపడతారు. అరే నా తల్లి, నా అక్క అక్కడికి వెళ్ళినా, లంకకి వెళ్ళినా, ఎక్కడికైనా వనవాసానికి వెళ్ళినా కనీసం బతుకుతుంది రాముడి భార్యగా, ఇంకో పెళ్లి చేసుకుంటే ఇంకా సీత అస్తిత్వం పోతుందని భయపడతారు. అందరూ ఫిక్స్ అయిపోతారన్నమాట. కానీ ఆ సందర్భంలో రాజకొలువులో కూర్చుని రాముడు ఒక మాట అంటాడనమాట. అసలు ఆ మాటలు వింటే నిజంగా రామభక్తులు కూడా ఏడుస్తారండి. అసలు ఆ మాట వింటే అసలు సీత ఎంత గొప్పదా అని గుర్తొస్తారన్నమాట. ఈ మాటకి చెప్పే ముందు వివేకానంద మాటలు కూడా ఒక చెప్తాను. ఇప్పుడు రాముడు చెప్పిన మాటలు చెప్పే ముందు వివేకానంద మాటలు మీకు చెప్తాను. వివేకానందుడు ఒక సందర్భంలో అంటాడనమాట, ఈ ప్రపంచంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో 3 కాలాల్లో తీసుకున్న కాల్పనిక కవిత్వం ఫిక్షన్ తీసుకున్న, నాన్ ఫిక్షన్ తీసుకున్న, నిజమైన చరిత్ర పురాణాలు తీసుకున్న, ప్రపంచ సాహిత్యాన్ని ఒకసారి తీసుకున్న, ఈ అన్నిటిలో ఒకే ఒక్క పాత్ర శాశ్వతంగా ఉంటుంది, ఆవిడ సీత. అంతటి స్థానాన్ని ఇస్తాడు వివేకానందుడు కదండి. ఇప్పుడు రాముడు ఏమంటాడో చూద్దాం. రాముడు ఏమంటాడంటే, మీరందరూ అనుకుంటారు రాముడు గొప్ప, రాముడు గొప్ప, రాముడు గొప్ప అంటాడు. మీరు సీత లేకపోతే రాముడు ఎక్కడా అని అడుగుతాడు. తర్వాత రాముడు ఎంతో పురాణ పురుషుడు, పురుషోత్తముడని నన్ను పిలుస్తారు మీరు, నేను పురుషోత్తముడిని ఎందుకు అయ్యానో తెలుసా అని అడుగుతాడు రాముడు. సీత త్యాగం వల్ల. అవండి సీత త్యాగం. ఈరోజు సీత, కానీ నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకొని, ఎందుకంటే సీతకు నేను మాట ఇచ్చాను. రాముడు అంటే ఒక మాట ఇవ్వడం, మళ్ళీ ఇంకొక మాట చెప్తాడనమాట. ఏ రోజైతే సీతని నేను అనుమానించానో, ఏ రోజైతే సీత నా మైండ్ నుంచి లేదో, దట్ ఈజ్ మై లాస్ట్ బ్రీత్, అదే నా ఆఖరి ఊపిరి అని రాముడు ప్రకటిస్తాడు. కాబట్టి మ్యారేజ్ అనేది లేదు అంతే. మరి అశ్వమేధ యజ్ఞానికి పరిష్కారం ఏంటి? అక్కడే వస్తాడనమాట. ఆ సందర్భంలో జనకుడు, సీత తండ్రి, అరే సీతనే రాముడు అడుగు పంపేశాడు. అసలు ఆయన మీద ఎంత కోపం ఉండాలండి జనకుడికి. శరధ్వజ జనకుడు, మిథిలా నగరం ఫిలాసఫర్, ఆయన కర్మయోగి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడనమాట, కర్మయోగికి ప్రబల ఉదాహరణ జనకుడు. ఆ జనకుడికి ప్రాణం కూతురు, ఆ కూతుర్ని రాముడు అడవికి పంపాడు.
మరి జనకుడికి ఎంత కోపం ఉండాలి? అప్పుడు జనకుడు మెచ్చుకుంటాడు రాముడిని. అసలు నేను అంత అదృష్టం, సీత ఎంతో అదృష్టవంతురాలని ఒక పరిష్కారం చూపుతాడు. సీత రూపంలో ఉన్న బంగారపు విగ్రహాన్ని పెట్టుకుని చేసుకోవాలని. అది రాముడు సంతోషిస్తాడు. అంటే దీన్ని బట్టి అర్థమైందండి ఎంత గొప్పదో సీత. రాముడిని మించింది సీత. మళ్ళీ ఇలాంటి సందర్భమే ఒకటి ఉంటుంది, తప్పనిసరిగా చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి. రావణుడిని సంహరించగానే సీతను కలిసిన మరుక్షణం రాముడు వెళ్ళి సీతను అంటాడనమాట, సీత యు కిల్డ్ రావణ అని. సీత నువ్వు రావణుణ్ణి సంహరించావు. అరే అదేంటి నేను సంహరించడం ఏంటి అని అడిగిద్ది అనమాట. అడిగితే ఆ సందర్భంలో అందరూ ఉంటాడు, హనుమంతుడు అందరూ ఉంటారన్నమాట, విభీషణుడు. ఆ సందర్భంలో చెప్తాడు, 10 నెలల పాటు రావణుడు ప్రపంచంలోనే శక్తివంతుడు, దుర్మార్గుడు, హింసావాది, ఎటువంటి స్త్రీనైనా వరసపరుచుకునే వాడికి నువ్వు లొంగకుండా నిలబడి ఉండే ధైర్యం వాడిని చంపేసింది. నేను వచ్చి ఏం చంపాను, సక్కని శవాన్ని చంపాను అంతే. అది సీత. రావణుడు లాంటి వాడిని 10 నెలల పాటు కిడ్నాపింగ్లో వాడిని రావణుడిని ఎదిరించిన ధైర్యం ఎవరికి ఉంటుందండి? అది సీత. ఇది రాముడు మాటల్లో, ఇంకా రాముడు మాటల్లోనే సీత గొప్పతనం. మనం ఇంకా చెప్పాలంటే దాన్ని తట్టుకోలేం. అపారమైన ప్రేమస్వరూపం అన్నమాట. అందుకే ఆదిశక్తితో సమానంగా మనం సీతను పూజిస్తాం, దేవతను చేసుకుంటాం. రైట్. అండ్ రావణాసురుడు గురించి విభిన్నమైన కథలు ఉన్నాయి. మంచివాడు అంటే సీత విషయంలో తప్పు చేశాడు కాబట్టి దుర్మార్గుడు అయ్యాడు అని చెప్తారు. రామాయణంలో విలన్ ఎవరైనా ఉన్నారంటే రావణుడే కదా. అంటే రావణునిలో కూడా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు రావణుణ్ణి కంపేర్ చేయొచ్చా, పోల్చొచ్చా? ఇది సందర్భోచితమైన క్వశ్చన్ అండి. ఎందుకంటే రావణ్ అని ఒక మూవీ తీస్తారు, రావణుడిని కీర్తించడం మొదలు పెడతారు, ఇదంతా మనకు జరుగుతుంది. రావణుడికి విగ్రహాలు కడతారు. కానీ రామాయణాన్ని వాల్మీకి ఎందుకు రచించాడు అంటే ధర్మాన్ని ప్రబోధించడానికి. ఇక్కడ రాముడు అంటే ధర్మానికి ప్రతీక, రావణుడు అంటే అధర్మానికి ప్రతీక. రావణుడిలో సుగుణాలు ఉంటాయి, ఎంతో శక్తివంతుడు, జ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానం ఎవరికి కావాలండి? ప్రపంచానికి నీ జ్ఞానం ఉపయోగపడినట్టు. అప్పుడే ఆయన మనకు ఆదర్శం అవుతాడు సమాజానికి. రావణుడు గొప్పోడే, చాలా గొప్పోడు. ఈవెన్ రాముడి మాటల్లోనే రావణుడు ఇంకొక కొన్ని క్షణాల్లో చనిపోతాడు అనగా లాస్ట్లో బాణం గుచ్చుకుని లక్ష్మణుని పంపుతాడనమాట. ప్రపంచంలో ఒక జ్ఞాని అస్తమించబోతున్నాడు, మళ్ళీ ఇంత జ్ఞాని పుట్టాడేమో, కాబట్టి ఏదైనా నేర్చుకో లక్ష్మణ అంటాడు. ఆ సందర్భంలో రావణుడు అంటే మీరు రాముడి మాటల్లోనే చెప్తాడు, చనిపోయేవాడిని కూడా రాముడు గౌరవిస్తాడు. ఎందుకంటే రావణుడు అంత జ్ఞాని, శివభక్తుడు, శివుడికి అపరిమితమైన భక్తుడు అనమాట. శివుడికి చాలా ఇష్టం, పార్వతికి కూడా చాలా ఇష్టం. ఒకే శక్తివంతుడు, అంత శక్తిని గ్రహించడం, అంత తపశ్శక్తి అనేది అంత ఈజీ కాదు. అలాంటి రావణుడు అధర్మానికి ప్రతీక అయ్యాడు, ప్రతి స్త్రీని చెరబడతాడు. ఎంతటి దాన్ని నేను విజయమే వాడికి కావాలి, కానీ ఏ మీన్స్లో వచ్చిందో కాదు. కాబట్టి రావణుడిని పూజించడం నిషిద్ధం అకార్డింగ్ టు రామాయణ. ఇలాంటి వాడిని మీరు పూజించుకోండి, కానీ అధర్మాన్ని పూజించినట్టు వస్తుంది. కాబట్టి రావణుడిలో ఎవరు గొప్ప అనే క్వశ్చనే అహేతుబద్ధకం అండి. అంటే అహేతుబద్ధం అంటే రావణుడిని పూజించడమే నిషిద్ధం. ఎందుకంటే మనం అధర్మానికి సపోర్ట్ చేస్తున్నామా లేదని. జ్ఞానం గొప్పోడు, ఎంతో జ్ఞాని, కానీ ఆ జ్ఞానం ప్రపంచానికి లోక కళ్యాణానికి ఉపయోగపడలే, లోకాన్ని పీడించడానికి ఉపయోగపడింది. మన తల్లి లాంటి సీతను పీడించేవాడు ఎంత జ్ఞాని అయితే ఏముంది. కాబట్టి రావణుడికి పోలికే లేదు. రాముడినే పూజించాలి, రావణుని పూజ నిషిద్ధం ఈ ప్రపంచంలో. రైట్. రాముడు చారిత్రక పురుషుడు, నో డౌట్. అతని ఉనికికి సంబంధించి కొన్ని సైంటిఫిక్ ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే రాముణ్ణి మనిషిగా చూడాలా, దేవుడిగా చూడాలా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు రేజ్ అవుతుంది. ఎందుకు అంటే ప్రతి ఊళ్ళో కూడా కనీసం ఒక రామాలయం ఉంటుంది. ఇప్పుడు 2-3 కూడా కడుతూ ఉన్నారు. అయోధ్యలో ఒక భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించారు, రీసెంట్గా ప్రారంభం కూడా అయింది కదా. సో ఒంటిమిట్టలో, భద్రాచలంలో, అయోధ్యలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఇవాళ అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, దేవుళ్ళ కొలుస్తూ ఉన్నారు. మరి రాముడు మనిషా, దేవుడా, లేకపోతే మనిషి రూపంలో ఉన్న దేవుడా? గుడ్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్. అసలు మన సమాజంలో, భారత సమాజంలో స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాల తర్వాత ఇది ఒక పెద్ద, రాముడు అనేది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ అనమాట. రాముడిని దేవుడిగా చూడాలా,
మనిషిగా చూడాలా అనేది ఈ క్వశ్చన్ నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, ఎవరిది కాదు. ఆల్రెడీ డిస్కషన్ ఇప్పుడు ముగిసిపోయింది, మనమే గుర్తించడం లేదు. రామాయణం తీసుకోండి, ఎవరు రాశారు? వాల్మీకి. ఒక బోయవాడు చేత రామాయణం రచించబడింది. ఆ రామాయణంలో రాముడిని దేవుడిగా చేశాడా, మనిషిగా చేశాడా అంటే వాల్మీకి రామాయణం రాముడిని జీవితాన్ని సీతారాముల జీవితాన్ని చెప్తుందనమాట. వాల్మీకి రాముడిని ఒక పురుషోత్తముడిగా, ఒక చక్కని పురుషుడిగా తీర్చిదిద్దాడు కానీ దేవుడిగా చెప్పలేదు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? రాముడిని దేవుడిగా మనం చూడకూడదు, మనిషిగా చూడాలి, ఒక ఉత్తమ పురుషుడిగా చూడాలి, పురుషోత్తముడిగా చూడాలి, మర్యాద పురుషోత్తముడిగా చూడాలి. ఎందుకు అంటే చక్కగా నేను భక్తికి చెప్పుకుంటున్నాను కాబట్టి భక్తి చెప్దాం. ఒకరోజు పార్వతీదేవి శివుడిని అడిగిద్ది అనమాట, ఇంత కైలాసంలో కూర్చుని ఒక ఇంకర్నేషన్ మానవ రూపంలో అవతరించిన ఒక పురుషుడిని పేరు స్మరిస్తారటండి. కైలాసంలో శివుడు ఏం చేస్తాడు? రామారామ అని జపిస్తాడు, అది మీ అందరికీ తెలుసు. కాశీ వెళ్తే ఆ మణికర్ణికా ఘాటిలో శవాల దగ్గర ఏం జరిగిద్దంటే ఒక శివులు నిక్కబొడుచుకుని ఉంటాయంట. మణికర్ణిక అక్కడ శివుల్లో రామ అని చెప్పి అంటారు. మణికర్ణికా ఘాటికి వెళ్తే మనకు ఒక పదం వినపడుద్ది, రామ 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 అంటూ శవాలను పట్టుకెళ్తూ ఉంటారు. అక్కడ రామ, శివుడే రామనామం జపిస్తాడు. పార్వతీదేవి అడిగిద్ది అనమాట, మీరు ఎందుకు జపిస్తున్నారు అంటే శివుడు చెప్తాడనమాట, నాకు దేవుడు శ్రీరాముడు. ఎందుకు? శివుడు ఆదర్శం ఏంటి? దేవుళ్ళు ఏం కావాలంటే వాళ్ళకు లోక కళ్యాణం కావాలి. లోకానికి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళే దేవుళ్ళు. మానవుడు ఉపయోగపడినా దేవుడే. ఇక్కడ రాముడిని దేవుడిగా చూడకండి, రాముణ్ణే స్మరిస్తున్నాడు శివుడు అంటే శివుడు చెప్పే విషయం చూస్తే మనకు అర్థమైపోద్ది. ఏం చెప్తాడంటే, నేనున్నాను శివుడు పార్వతీదేవితో చెప్తాడనమాట, నేను శివుణ్ణి, నేను దేవుణ్ణి, ఇందులో ఏ డౌటు లేదు. కానీ మానవులు నన్ను ఆదర్శంగా తీసుకోరు, ఒక దేవుణ్ణి ఆదర్శంగా తీసుకోరు. ఎందుకంటే దేవుడు కాబట్టి అన్ని మాయలు చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఎన్ని కష్టాలని పడతాడు. మరి మానవులు కూడా కష్టాలు పడాలంటే, వాళ్ళకి స్ఫూర్తిగా ఉండాలంటే తనలో మానవులుగా ఉన్న ఒక మానవుడు చేశాడంటే నేను చేయగలనని నమ్ముతారు. కాబట్టి వాల్మీకి రామాయణంలో రాముని ఒక పురుషోత్తముడిగా, పురుషుడిగా చిత్రీకరిస్తాడు. అది ఇప్పుడు శివుడి కంటే దైవ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే రాముడు ఎక్కువ. ఎందుకంటే మానవుల్లో ఒక మానవుడిగా పుట్టి మానవుల్లాగా కష్టాలు అనిపించి ఒక కుటుంబంలో త్యాగాలు అన్నీ చేసి 16 సద్గుణాలను అలవరుచుకొని 64 కళలను అలవరుచుకొని ఎంత ఎమోషన్స్ తట్టుకొని ఒక రాజనీతి శాస్త్రం, రాజ్యాన్ని పరిపాలించేవాడు ఎలా ఉండాలని మానవుడిగా చూపి, ఒక కుటుంబ వ్యవస్థలో పెద్ద ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, సోదరుడు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలని మనలో ఒకటిగా బోధించాడు. కాబట్టి మనందరికీ ఆదర్శం. కాబట్టి ఇప్పుడు మనమే క్వశ్చన్ వేసుకోవచ్చు అనమాట, రాముడు మనిషిగా ఉంటే మంచిదా, దేవుడిగా ఉంటే మంచిదంటే మనలో ఒకటిగా మనిషిగా ఉంటే మంచిది. అందుకే వాల్మీకి రామాయణం రాముడిని మనిషిగా, పురుషోత్తముడిగా, మర్యాద పురుషోత్తముడిగా స్వీకరించారు. కాబట్టి రాముడు మానవుడే, కానీ మనమే దేవుడిగా చేసుకుంటాం. రైట్. అంటే చాలామంది అంటూ ఉంటారు, ఇండియన్ డిఎన్ఏలో రామాయణం ఉంది, ఇండియన్ డిఎన్ఏలో రాముడు ఉన్నాడు, సీత ఉంది, హనుమంతుడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు అని చెప్పి. నిజంగా ఇండియన్ డిఎన్ఏలో రాముడు ఉన్నాడా? మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. మీరు అడిగిన క్వశ్చన్ చాలా లోతైనది, అది మాటల రూపంలో చెప్పాలంటే కష్టం అనమాట. మేము చిన్నగా చెప్తాను, ఒక ఉదాహరణ, ప్రబల ఉదాహరణ ఇస్తాను. స్వాతి ముత్యం సినిమా చూశారు మీరు. స్వాతి ముత్యం సినిమా సూపర్ హిట్, ఏ మాన్యుమెంటల్ ఫిల్మ్ కదండి. కే విశ్వనాథ్, కమల్ హాసన్, ఇళయరాజా కాంబినేషన్లో గుర్తుంది కదా. అందులో ఒక పాట ఉంటుంది, సువి సువి సువాలమ్మ అని. అది ఆవిడ రాధిక హీరోయిన్ కష్టాలు పడేటప్పుడు ఆవిడ జీవిత కష్టాలని సీతతో పోలుస్తూ, సీత కష్టాల కింద రాముడు సువి సువల్మ అడవి పంపేహాడమ్మ, గుర్తుందా? ఆ పాట సందర్భోచితంగా పెట్టడం వల్ల మనుషుల్లోకి వెళ్ళిపోయింది. ఆ పాటే ఆ సినిమాకి హిట్. ఆ పాట చూస్తే సినిమా అంతా వచ్చేస్తుంది. అదేవిధంగా శుభ సంకల్పంలో సీతారాముల పాట, రీసెంట్గా లవకుశలో బాలకృష్ణలో జగదానందకారక, ఒక అల్లు అర్జున్ మూవీలో ఒక పాట, రాముడి పాట. ఈ పెట్టగానే ఎందుకు పెడతారని అంటే ఆ పాట వల్ల సినిమా హిట్ అయిపోద్ది. ఇది ఇండియన్ డిఎన్ఏ. ఎందుకు అంటే ఆ పాట చెప్పడంతోనే సీతారామ అనే పదం మనకి ఎక్కడైతే వినపడిందో అక్కడ మనలో ఒక రకంగా తెలియని ఒక రకంగా ఉండే ఒక భావం ఉత్ప్రేరకం అయిపోతుంది అనమాట, ఒక ఇన్వోకింగ్ అయిపోతుంది అనమాట. అది డిఎన్ఏ. దట్ ఈస్ వాట్ ది డిఎన్ఏ. అమ్మకి దెబ్బ తగిలిందిరా అంటే ఒక పుత్రుడు ఎలా అయితే బాధపడతాడో, ఓకే, ఎందుకంటే ఆ తల్లి నుంచి వచ్చిన డిఎన్ఏ నుంచి ఈ పుత్రుడు వచ్చాడు కాబట్టి, తల్లిదండ్రుల నుంచి
అదేవిధంగా సీతారామ అనగానే మనకి ఏదో ఒక పులకింత అనమాట. అంటే ఏంటి, సీతారాములు నిజంగా ఉదయించి ఈ సంస్కృతిలో కావలసిన అన్ని లక్షణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనలో ఇండియన్ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. 2, భారతదేశంలో సీతారాములు ఎక్కడున్నారంటే వాళ్ళు చనిపోయారు 7,000 సంవత్సరాల క్రితం అని చెప్పకూడదు. రామాయణానికే 4 గోడల మధ్య పరిమితమయ్యారని చెప్పకూడదు. సీతారాములు అచంద్రార్కం అని ఒకటి ఉంటుంది. చంద్రులు ఉన్నంత వరకు మనకు ఉంటారు అనేది ఒకటి ఉంటుందండి. అంటే రామాయణంలో కాదు వాళ్ళు నివసించేది, ఎప్పుడో కాదు వాళ్ళు నివసించేది, మన కుటుంబంలో మన తల్లి తండ్రుల్లో నివసిస్తారు. భారతదేశం ప్రతి స్త్రీలో కూడా భారతదేశంలో సీతను చూడవచ్చు. భారతదేశంలో నేను అనేది జాగ్రత్తగా వినండి, ప్రతి పురుషుడని చెప్పాలి, ప్రతి తండ్రిలో కూడా శ్రీరాముడిని దర్శించవచ్చు. ప్రతి స్త్రీలో కూడా మన సీతను దర్శించవచ్చు. వాళ్ళు అమ్మ నాన్నలు, అర్థమైందండి. ఈ విధంగా మన ఇండియన్ డిఎన్ఏలోకి వాళ్ళు ఎంటర్ అయిపోయారు. అందుకని సీతారామ అనే పదం ఎక్కడ వినపడినా మనలో డిఎన్ఏలో ఉన్న క్రోమోజోములన్నీ కదులుతాయి. మన భారత సంస్కృతే ఇండియన్ డిఎన్ఏలోకి వెళ్తుంది. అందువల్ల రామాయణం భారత సంస్కృతి రామాయణమా అనే ఒక డౌట్ కూడా వస్తుంది. చాలా ప్రొఫౌండ్ ఇష్యూ అండి, చాలా లోతైన ఇష్యూ ఇది. రైట్. సీతారామ కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. అన్ని దేవాలయాల్లో కొన్ని లక్షల దేవాలయాల్లో భారతదేశంలో జరుగుతోంది. విదేశాల్లో కూడా కొన్ని రామాలయాల్లో సీతారామ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎవరైనా జంట, మన బంధువుల్లో కానీ మన చుట్టుపక్కల కానీ చక్కని జంట, చూడముచ్చడైన జంట, ఒక మంచి అండర్స్టాండింగ్స్తో ఉన్న వాళ్ళని చూస్తే సీతారాముల్లా ఉన్నారు అంటారు. కానీ రాముడు సీత మ్యారేజ్ అయిన తర్వాత 14 ఏళ్ల వనవాసం, అంటే కష్టాలు, అన్ని ఇబ్బందులే. తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోవడం, అది చాలా భరించరాని ఒక వేదన రాముడికి అండ్ సీతకి కూడా. ఆ తర్వాత అనుమానంతో లేకపోతే అపవాదుతో వీళ్ళిద్దరూ సెపరేట్ అవ్వడం, ఇంకా అంటే వీళ్ళ అన్ని కష్టాలే ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళని మన పెద్దలు సీతారాముల్లా ఉండండి అంటారు. సీతారాముల్ని ఒక ఆదర్శవంతులైన దంపతులుగా చెబుతూ ఉంటారు. ఏంటి ఇది? కరెక్టే. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇంకో భాషలో మార్చాలంటే అసలు సీతారాముల్లా ఉండాలంటారు. కానీ విచిత్రం ఏంటంటే సీతారాములు ఎప్పుడూ కలిసి లేరు. సీతారాములు ఎప్పుడు విడబాటే కదా. ఎప్పుడు విడిపోయిన సీతారాములను ఆ బాధలకు ప్రతీక అనమాట. అలా ఉండండి అంటే ఒకళ్ళు అనుకుంటారన్నమాట, ఈ క్వశ్చన్ అడుగుతారు, ఎప్పుడు సీతారాములు కలిసే లేరు, మళ్ళీ సీతారాముల్లో ఉండాలని ఆశీర్వదిస్తారు, ఇదేం బాధ అంటారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు మోడర్న్ పీపుల్ అనమాట అది. ఇప్పుడు మనం ఒకటి విషయాన్ని గమనిద్దామండి. ఒక విషయాన్ని గమనిస్తే సీతారాములు ఎప్పుడూ కలిసి లేరు. వాళ్ళు శారీరకంగా సుఖపడింది లేదు. ఎందుకంటే 14 సంవత్సరాల వయసులో వాళ్ళకి మ్యారేజ్ అవుద్దండి. 14 సంవత్సరాల వయసులోనే. తర్వాత ఒక 7-8 సంవత్సరాల పాటు వాళ్ళు అయోధ్యలో చక్కగా సుఖంగా ఉంటారన్నమాట. ఉన్న తర్వాత కైకేయి వల్ల మీకు తెలుసు కదా, వాళ్ళు వనవాసానికి వెళ్తారు 14 సంవత్సరాలు. ఆ వనవాసంలో పరిస్థితి ఏంటో తెలుసా? బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కైకేయి పిల్లలు పుట్టకూడదు. సీత ఆ మాట ఇస్తేనే కైకేయి పంపిస్తుంది. అంటే 14 సంవత్సరాలు బ్రహ్మచర్యం, అడవిలో ఉంటారు. కానీ సుఖపడింది లేదు 14 సంవత్సరాలు. తర్వాత మన లంకకి రావణుడు తీసుకెళ్తాడు, అక్కడ సుఖపడింది. బాధలు, పరమ బాధలు, అసలు మామూలు బాధలు కాదు. ఇలాంటి బాధలు అనుభవించే సీతారాములు తర్వాత మళ్ళీ వనవాసం నుంచి అన్నీ తిరిగేసి మళ్ళీ అయోధ్య వస్తారండి. అయోధ్య వచ్చిన తర్వాత కేవలం 2 నెలలు ఆవిడ గర్భవతి అవుద్ది. అప్పుడే సుఖపడింది వాళ్ళు పాపం. 1 సంవత్సరం పాటు గర్భవతి అయ్యేటప్పటికి మళ్ళీ మీకు తెలుసు అనుమానాలు ఇవి అవి. వెంటనే ఆవిడ వనవాసానికి వెళ్ళద్ది. ఇక్కడ ఒక విచిత్రం ఉంటుందండి. ఫస్ట్ వనవాసానికి వెళ్ళినప్పుడు సీత రాముడు లక్ష్మణుడు మధ్యలో వెళుతుంది. కానీ రెండోసారి గర్భవతిగా వనవాసానికి వెళ్ళినప్పుడు రాముడు సీత మధ్యలో కాదు, ఒంటరిగా, నాట్ టు రిటర్న్. అంతకుముందు వెళ్ళింది 14 సంవత్సరాల తర్వాత రావడానికి. ఇప్పుడు వెళ్ళేది ఇంకా ఎండ్. అంత కష్టపడద్ది సీత. రాముడు రెండో పెళ్ళి లేదు, ఇదో బాధ. అసలు వీళ్ళు ఎప్పుడు సుఖపడిందే లేదు. మరి సీతారాముల్లా ఉండాలంటే మేమేం అవ్వాలంటారు కదా, అది క్వశ్చనే కదా. కానీ ఈ క్వశ్చన్ ఎవ్వరూ రైట్ చేయరు ఇండియాలో. అసలు ఈ డౌటే రాదు. ఏమని సీతారాముల్లా ఉండాలంటే అవును మేము ఉంటాం. సీతారామ అనే పేరు లేకుండా పెళ్ళి అవ్వడానికి అర్థం కూడా లేదు.
అవునా కదండి? అది సీతారాములు అంటే అంతటి ఉంటారు. మరి వీళ్ళు ఏం చేశారండి, ఎందుకు సుఖపడారంటే ఇక్కడ ఒక ప్రతీక ఉంటుందన్నమాట. ఆదర్శ దంపతులు, పుణ్య దంపతులు సీతారాములు. ఎందుకు పుణ్య దంపతులు? వీళ్ళు ఎప్పుడు కలిసే లేరు. అరే పిల్లల్ని కూడా 14 సంవత్సరాలు ఒంటరిగా పెంచిద్ది. అమ్మో ఇదేంటి సీత కష్టాలు బాబోయ్ అంటారు. అర్థమైందంటే సీత పేరు పెట్టుకోవాలంటే ఒకసారి ఆలోచించి పెడతారు, భక్తితో పెట్టుకుంటారు. కానీ ఇది ఎందుకు అంటే సీతారాములు మనకి ఏం చెప్తారంటే ఆదర్శ పుణ్య దంపతులు అంటే శారీరకంగా కలిసి ఉంటేనే దంపతులు కాదు, అది మానసికమైనగా ఉండాలి. ఇది రాముడు ఏ స్త్రీని కూడా చూడలే. ఓకే, సీత ఏ పురుషుణ్ణి ఉదయించలే. పతివ్రతుడు రాముడు, పతివ్రత సీత. వాళ్ళ పరాయి పురుషులను ఆలోచించలే, కానీ ఎప్పుడూ కలిసి లేరు. ఎందుకంటే మానసికంగా వాళ్ళు కలిసి ఉంటారు. ఇది ఆదర్శం. ఇది ఏమంటారంటే ట్రాన్సెండెంటల్ అనే ఒక వర్డ్ కూడా ఉంటుంది. ఒక మన పదాలకి భావాలకి అతీతమైన బంధం వివాహ బంధం. ఆ వివాహ బంధాన్ని బోధించేదే సీతారాముల కళ్యాణం. అది ఈరోజు మనం జరుపుకుంటున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రాముణ్ణి ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి, సీతను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి, రామాయణం మనకు నేర్పేది ఏంటి అనే దాని మీద చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు ఏమనుకున్నా, కొంతమంది మూర్ఖులు ఉంటారు, కొంతమంది దేవుడు లేడు అనేవాళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది హిందూ మత విశ్వాసాలకు ఎగెనిస్ట్గా మాట్లాడేవాళ్ళు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ రాముడు ఉన్నాడు, రాముడి ఉనికి ఉంది, దానికి కొన్ని సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో